దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయంలో మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు స్మరణ తెచ్చుకుంటూ మన దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. సాధారణంగా అయితే మన జీవితాల్లో కొన్ని చెప్పుకోని విషయాలు ఉంటాయి, అర్థం చేసుకోలేని విషయాలు ఉంటాయి. కొన్ని విషయాల్ని మనం చెప్పలేము, ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయలేము అన్నమాట. అలా మనకి సాధారణంగా మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం అన్నమాట. అది చెప్పలేకుండా ఉన్నవి, అర్థం చేసుకోలేకుండా ఉండేవి కదా. సరే, ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలన అనుటయే నా ఆజ్ఞ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం అన్నమాట. ప్రేమించింది ఎవరట ఇక్కడ? దేవుడు యేసు ప్రభు ప్రేమించారట. ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించేవాళ్ళని దేవుడు ఆజ్ఞ పెట్టడం జరిగింది. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమించిన ప్రకారం అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నార్మల్గా అందరూ చెప్తూ ఉంటారు, కామన్గా అందరూ వాడేటువంటి పదాలు ఇది కదా. ఈ మూడు పదాలని అఫ్కోర్స్ మనం కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. పిల్లలకి, పెద్దలకి, భార్య భర్తకు, భర్త భార్యకి, ఇలా ఎంతోమంది వాడుతూ ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతారు ఎవరైనా? అది ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. నార్మల్గా పెదాలకి వచ్చినప్పుడు నోటితో చెప్తారు నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కానీ యేసు ప్రభు శిలువలో ఆయన మనకి కొరకు చనిపోయి మన కోసం కార్యం చేసి ఆయన శిలువ నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన చెప్తున్నారు. యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పడం కన్నా అన్నీ కూడా చేసి చూపిస్తాడు. అన్నీ కూడా ఆయన ఒక విషయం చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా అది చేసిన వ్యక్తి చేసి ఉండాలి, లేదా చేయబోతున్నాడు ఖచ్చితంగా. అలా అయితేనే యేసుప్రభు ఆ మాట చెప్తాడనమాట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు ఆ మాట చెప్తున్నాడంటే ఆయన తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరిచాడో మనం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంగ్లీష్లో చూస్తే మనకు ఐ లవ్ యూ అని ఉంటుంది. మీరు ఐ లవ్ యూ టూ చెప్పగలుగుతారా యేసుప్రభుకి? నేను ప్రభువా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పగలుగుతారా? కెన్ యూ సే? మనం చెప్పలేం కదా. మనం ఏం చేసామని దేవునికి మనం నేను కూడా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేం. ఎందుకంటే తన ప్రేమని చూపించాడు శిలువలో. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా మనం చూసాం కదా వివరించలేని, అర్థం చేసుకోలేని విషయాలని. ఇలానే యేసు ప్రభు విషయానికి వస్తే తన ప్రేమని మనం వివరించలేము. ఆయన చేసినటువంటి, ఆయన చూపించినటువంటి ప్రేమ, తను మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా ఆ మాట. తన ప్రేమని మనం వివరించలేం. అందుకే చాలామంది తన ప్రేమని కొన్ని విషయాలతోటి, కొన్ని బంధాలతోటి పోల్చడం జరిగింది. తల్లి అయిన ప్రేమ, తండ్రి ప్రేమ, సహోదరుని ప్రేమ, స్నేహితుని ప్రేమ అని అలా కొంతమంది వర్ణిస్తూ, వివరిస్తూ, పాటలు పాడుతూ, మాటలు చెప్తూ మనం వింటూ ఉంటాం. ఇలా ఎంతవరకు వివరించినప్పటికీ తన ప్రేమని కంప్లీట్గా మనం వివరించలేం. అంత గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. ఆయన శిలువ నుండి చెప్పినటువంటి ఆయన శిలువలో మనం చూడవచ్చు తన ప్రేమని. యోహాను సువార్త 3:16 చూడవచ్చు. అక్కడ మనకేంటిది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇవ్వడం జరిగింది. అంత గొప్పటి ప్రేమ దేవుని ప్రేమ. మనం దేవుని ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేయలేం, వివరించలేము అనే విషయం మనం గమనించాలి. ఇంకా రెండవదిగా, మామూలుగా అయితే అందరికీ బాధ అనేది, దుఃఖం అనేది ఉంటుంది. కానీ బాధ అనేది ఏంటంటే ఒక అసహ్యకరమైనది లేదా వేదన కలిగించే అనుభవాన్ని నిర్వచించబడాలని చెప్పేదన్నమాట. వేదన కలిగించే అనుభవాన్ని చెప్పడం కోసం, తెలియజేయడం కోసం ఆ బాధ అనేది ఉంటుంది. మనం ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే సంథింగ్ ఏదో విషయంలో ఒక వేదన పడుతూ తనకు దుఃఖాన్ని వ్యక్తపరచడం అన్నమాట. ఆ విధంగా మనం చూడవచ్చు. ఇది ఒక సైకో ఫిజికల్ మరియు అస్తిత్వ స్థాయిలో వ్యక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నొప్పి మరియు బాధ అసహ్యకరమైనవిగా పరిగణించబడతాయి. ఈ విధంగా చూసుకుంటూ పోతే బాధ అనేది మామూలుగా ఇలా మనం వర్ణించవచ్చు, చెప్పవచ్చు. మామూలుగా మనం కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం. ఇవి కొన్ని విషయాల్లో మిస్సింగ్ ఫీల్ అవడం కానీ. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నిన్న జేఎన్టీకి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు అనుకున్నా, ఈ కాలేజీకి వచ్చాం కదా, ఇక 2 years మళ్ళీ మిస్ అవుతానేమో ఖమ్మం అని బాధేసింది నాకు గంట సేపు. నాకు మామూలు చిన్నప్పుడు కూడా ఫస్ట్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా మా ఇంట్లో నుంచి దూరం అయిపోతున్నానే, మా ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారే అని బాధేసింది ఆ కొద్దిసేపే.
ఆలోచన చేసినందుకే ఆ గంట సేపు బాధేసింది. కానీ మనం గమనించవచ్చు మత్తయి సువార్త 27:46లో అక్కడ మనం గమనించవచ్చు, మరియు దాదాపు 9వ గంటకు యేసు ఏలి ఏలి లాబా సబక్తాని అని బిగ్గరగా అరిచాడు. అంటే అక్కడ దానికి మనం అర్థం చేసుకోవచ్చు, నా దేవా నీవు నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. ఇప్పుడు ఈ మాట నేను ఇలా చెప్తుండవచ్చు, కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బాధతోటి ఆ ట్యూన్ అనేది ఏ విధంగా చెప్పడం జరిగిందో మనం దాన్ని అర్థం చేసుకోలేం. నా దేవా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు. ఒక అర్థం అంటే మన ఇష్టపడిన వ్యక్తి, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ కానీ మన పిల్లలు కానీ కొంచెం దూరం వెళ్తున్నారు అనే విషయం ఆలోచిస్తేనే మనకి బాధేస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్న బాధ ఎటువంటిదట, దేవుడే తన చేయిని విడిచిపెట్టేంతగా ఆ యొక్క బాధ మనం అర్థం చేసుకోలేము. ఈ విషయాన్ని మనం చూడవచ్చు. 22వ కీర్తన 1వ వచనం కూడా మనం ఈ వచనాన్ని నెరవేర్పుగా ఇక్కడ జరిగినట్టుగా మనం గమనించవచ్చు. ఆ కీర్తనలో మరియు సిలువ వేయడం అనే ఒక నిర్దిష్ట సంఘటనల మధ్య జరిగిన ఒక సంఘటన ఇది. దాంట్లో జరిగిన సంఘటన ఏంటంటే ఇదొకటి, దేవుడు తన చేయిని విడిచిపెట్టాడు అనేటువంటి మాట యేసు ప్రభు చెప్పడం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ యేసు ఏ భావంలో మన దేవుడు విడిచిపెట్టబడ్డాడో అని అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. ఏ యొక్క భావంలో తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేయి విడిచిపెట్టడం జరిగిందో మనం అర్థం చేసుకోలేం. అది మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఆ బాధ అనేది చాలా భయంకరమైనది. అలానే దేవుడు తన పనిని అంగీకరించాడు. దేవుడు ఆ పనిని అంగీకరించాడు. ఇప్పుడు యేసు ప్రభుతో చేయి విడిచిపెట్టుకోవడానికి ఆయన అంగీకరించడం జరిగింది. ఏంటది ఇది అంటే మనం గమనించవచ్చు. ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే యేసు నిర్దోషి అని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుని దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోవడానికి అతను ఏం చేయలేదు. యేసు ప్రభు ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఎటువంటి దోషము చేయలేదు. ఆ యొక్క దానికి రావాల్సిన శిక్ష ఆయనకు అర్హుడు కాదు. అయినప్పటికీ దేవుడు తన సొంత కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, హాని చేయనివాడు, పవిత్రుడైనప్పటికీ, విధేయుడైనప్పటికీ, యేసు దేవుడు కుమారుని ప్రేమిస్తున్నప్పటికీ చెయ్యి విడిచిపెట్టడం జరిగింది. ఎందుకు జరిగింది? యెషయా 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించినది. పవిత్రమైన దేవుడు, నిర్దోషమైన దేవుడు, ఎటువంటి పాపం లేని దేవుడు, దేవుని ఉగ్రతకి, దేవుని శిక్షకి యోగ్యుడు కాదు, అది లేనిలేదు. అయినప్పటికీ దేవుడు ఎందుకు అనుభవించాడు? ఎందుకు చెయ్యి అలా విడిచిపెట్టడానికి ఆ యొక్క సంబంధం, ఆ యొక్క ప్రజెన్స్ అనేది అయిపోయిందంటే అది కేవలం నీ కోసం నా కోసం. ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. గలతీ 3:13లో క్రీస్తు మన కోసమే శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను అనే మాట మనం గమనించవచ్చు. ఆయన పాప పరిహారార్థ బలిగా చేయబడ్డాడు మన కోసం, మనల్ని దేవుని దగ్గర తీసుకురావడానికి, మనం దూరం అయినప్పుడు మనలందరినీ కూడా దేవునితో ఏకపరచడానికి, తిరిగి దేవునితో కలిసి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఆయన శాపమైగా మారడం జరిగింది, పాపంగా మారడం జరిగింది. అటువంటి ఒక బాధ యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం అనుభవించడం జరిగింది. మనం చెప్పవచ్చు నిస్సందేహంగా మనం అక్కడ చెప్పాల్సిందంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్న బాధ అనేది చాలా తీవ్రమైనది, చాలా భయంకరమైనది, అది తీవ్రమైనటువంటిది. అలా ఆ బాధ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అనే మాట చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. పాపం పట్ల దేవునికి ఎంతో ద్వేషం ఉంది, కోపం ఉంది. అది అక్కడ మనం గమనించవచ్చు. ఆ ద్వేషం, ఆ కోపమే అక్కడ చేయి విడిచిపెట్టేలాగా చేయడం మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం. మనకి చెప్పడానికి ఇలా మాటలు సెంటెన్స్ రాయొచ్చు, కానీ దానికి మరింతగా మనం అర్థం చేసుకోలేము. అటువంటి విధంగా ఎడబాటు అనేది ఇక్కడ జరిగింది. ఈ విధంగా గమనించవచ్చు. అటువంటి భయంకరమైన క్షణాల్లో, ఆ నిమిషాల్లో అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ కానీ, వాళ్ళు భటులు కానీ, వాళ్ళందరూ కానీ దేవుడిని శిక్షించడం, ఇబ్బంది చేయడం, ఇవన్నీ కూడా దేవుడు అనుమతించాడు. యేసు ప్రభు కొడాలతో కొట్టించుకోవడానికి, వేయించుకోవడానికి, అవన్నీ కూడా తన పైన వేసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు. రెడీనెస్గా ఉండడం మనం గమనించవచ్చు.
ఇది యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన గొప్ప ప్రేమ. ఆ ప్రేమకే మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అది దేవుడు చూపించడం గొప్ప ప్రేమ. ఇక 2 కొరింథీ 5:21 ఉంటుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగుని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి తనకి ఒక చేయి విడిచిపెట్టేటువంటి ఒక బాధ ఎంతగా బాధ కలిగించిందో మనం దాన్ని తెలుసుకోవచ్చు. ఈ విధంగా మాట చెప్పడం జరిగింది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని యేసు ప్రభు కేకలు వేయడం. దీనికి ఒక మరొక కారణం ఏంటంటే కీర్తనలో 22:1 ఉన్నటువంటి మాట దానికి నెరవేర్పు కోసమే. ఆ ఉద్దేశాన్ని ఎవరైతే యూదులు ఒక ఓల్డ్ టెస్టమెంట్ చదువుతూ ఉంటారు కదా, చదువుతూ ఉన్నప్పుడు 22వ కీర్తన చదివినప్పుడు ఈ విషయం అర్థం కావడం కోసం ఈ మాట అనేది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో ఈ మాట చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రవచనం నెరవేర్పు కోసం, అందరికీ తెలియడం కోసం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చింది. మనకు కొద్ది బాధ వస్తేనే మనం అయ్యో అమ్మ అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ మూలను గురించి దిగులు పడుతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పొందుకున్న బాధ అనేది అది ఎంత బాధో మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, అర్థం చేసుకోలేం. అటువంటి బాధ యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం భరించడం జరిగింది. ఆ బాధని మనం అనుభవించలేం, కానీ స్మెల్ చేయవచ్చు, టేస్ట్ చేయవచ్చు. మనం అప్పుడప్పుడు మన బాధలు మనకు వస్తూ ఉంటాయి కదా, అది జస్ట్ సింపుల్ ఒక స్మెల్ లాంటిదే, ఒక చిన్న టేస్ట్ లాంటిదే. కానీ ఆ బాధ ఎంత దారుణమైనదంటే అది చాలా తీవ్రమైనది, చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక బాధ. ఆ బాధ యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం అనుభవించడం జరిగింది. ఒకసారి మనం కూడా ఆలోచిస్తూ ఉండాలి. మనకు కూడా బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆలోచిస్తూ ఉండాలి, నా ప్రభు నా దేవుడు ఎంతగా బాధపడ్డాడో ఆ సమయంలో. నాకు బదులుగా ఆయన మరణించాడు, నాకు బదులుగా ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి ఆ దేవుని బట్టి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక 3వ విషయానికి ఏంటంటే ఆయన మన కోసం చేసినటువంటి ఆయనకు మనం ఉన్నటువంటి బాకీ కానీ రుణం కానీ తీర్చలేనిది. ఆయన మన కోసం చేసిన త్యాగం చూసారా, ఆ త్యాగాన్ని మనం తీర్చలేము. ఆయన మనకు అప్పున్నాం, ఆయన మన కోసం సహాయం చేశాడు. అది ఏంటి, ఏ రుణం అది? ఒకసారి 1 పేతురు 1:18 చూడవచ్చు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనే మీరు ఎరుగుతారు కదా. మనం ఏమి ఇస్తాం దేవుడికి? ఏమి ఇవ్వగలుగుతాం? దేవుడు మనల్ని విమోచించింది బంగారంతోనో డబ్బుతోనో క్షయమగు వస్తువులతో కాదంట. దేనితోట? అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైంది నిష్కలంకమగున గొర్రెపిల్ల వంటి రక్తము చేత దేవుడు మనలందరినీ కూడా విమోచించడం జరిగింది. ఆ విధంగా మనం గమనించవచ్చు, దేవుడు మనకు ఎంతో గొప్ప సహాయం చేశాడు. ఆయన రుణాన్ని మనం తీర్చలేం, ఏమి ఇవ్వగలుగుతాం కదా. దేవునికి మనం ఏమి ఇచ్చి తన బాకీని మనం అప్పుని తీర్చుకోగలుగుతాం? ఆయన మనకు అన్ని ఇచ్చాడు, మనం ఏమి ఇవ్వలేకపోయాం. డబ్బు బంగారం వజ్రం ఇస్తే సరిపోతుందా? కనీసం అవి కూడా మన దగ్గర లేవు, అవి కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఒక 10 రూపాయలు, కొంత డబ్బు, ఒక బంగారం, సమయం, మన శక్తి, అది కూడా ఇవ్వలేకపోతున్నాం. అటువంటి దౌర్భాగ్య స్థితి మనది. మనకి ఏ అర్హత యోగ్యత ఏమీ లేదు, మనకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభా నాకు 1 గంట సమయం దొరికింది, నీకోసం ఇస్తున్నాను, అటువంటి సిచ్యువేషన్ కూడా మనకు లేదు. మనందరం కూడా నిస్సాయస్థితిలో ఉన్న వ్యక్తులమే. మనకి ఎటువంటి అర్హత యోగ్యత లేదు కాబట్టి సాక్షాత్ దేవుడే జోక్యం చేసుకొని మన కోసం తన కార్యం చేయడం జరిగింది. ఆ రక్షణ కార్యం అనేది మన వల్ల అవ్వదు, మన చేతికి కాదు. కాబట్టి దేవుడు మన కోసం ఈ లోకానికి రావడం జరిగింది, మరణించడం జరిగింది, సమాధి చేయబడడం జరిగింది, 3వ రోజు తిరిగి లేచి మృత్యుంజయుడై దేవుడు నిరూపించుకోవడం జరిగింది, రక్షణ కార్యాన్ని ఏర్పడడం చేయడం జరిగింది. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా ఆయన అందరికి కూడా రక్షణ ఇస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మన కోసం చేసిన గొప్ప దేవుని బట్టి, ఆ రక్షణ కోసం ఆయన పొందుకున్న దెబ్బల చేత, ఆయన బాధపడిన విధానాన్ని బట్టి, ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయన మనకు ఎంతో గొప్ప సహాయం చేశాడు. అది మనం తీర్చలేము. అటువంటి మనం రుణపడి ఉన్నాం మన దేవునికి. ఆ దేవుని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతాభావంతో ఉంటూ, దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ, ఆయన మన కోసం ఎన్నో దెబ్బలు పొందుకున్నారు. తన త్యాగాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఒక బల్లో యజ్ఞం చేయాలని కోరుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగును గాక.